కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ఆ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. నిర్వహణ కోసం వేల కోట్లు ఖర్చు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలపై భారం మోపే ప్రాజెక్టును కేసీఆర్ కట్టారని ఫైర్ అయ్యారు. విచారణ జరిగింది. కేసీఆర్ గారు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనుషుల్లో సీతాకోక చిలుకలు అంటారు. సీతాకోక చిలుక కొద్దిగా టైం పట్టిద్ది మారటానికి, రూపాంతరం తీసుకోవడానికి. అంతకంటే అన్యాయంగా ఉన్నారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. అందుకంటే అన్యాయంగా అది ఎన్నెన్ని మాటలు మనం ఇంకా మర్చిపోలేదు. నా ప్రతి రక్త బొట్టు కరిగించి ఈ డిజైన్ చేశాను అన్నాడు. కాళేశ్వరం డిజైన్ నా మెదడంతా కరిగించి డిజైన్ చేశాను అన్నాడు. కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? విచారణకు వెళ్ళడానికి భయం ఎందుకు మీకు? విచారణకు వెళ్ళాలంటే అంగు ఆర్భాటం కావాలా, 100 కార్లు కావాలి మీ అంట. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు నిర్ణయం చేస్తారు కదా, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పుకోండి. కానీ పెద్ద అంగు, ఎంతమంది మీద కేసులు లేవండి ఇంతకుముందు? నీ బుర్రలోంచి వచ్చింది, డిజైన్ మార్చింది నేనే అని నువ్వే చెప్తివి. అసలు డిజైన్ ఎక్కడా తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవేళ్ళ దాన్ని మార్చి పారేసావు. ఇప్పుడేమన్నా హరీష్ రావు అని ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. అసలు అందుముందు శివరామకృష్ణ గారు ఇట్లా ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నారు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు వద్దు, చెన్నై కట్టుకోవాలని. ఎవడి మాట వినలేదు వీళ్ళు, ఎవడి మాట వినలా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మాకు మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, పర్మిషన్ ఇవ్వకపోతే జనాలు ముంచే ప్రాజెక్టులు కడతారా? మేడిగడ్డ దెబ్బతింది, మేడిగడ్డ కింద అన్నారు, దాని కింద సుందెళ్ళ. మేడిగడ్డలో నీళ్లు రాకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమంటున్నాడు హరీష్ రావు గారు, ఇంత నీళ్ళు వచ్చినాయి కదా, కాళేశ్వరం లేకుండా ఎక్కడి నుంచి వచ్చినాను. ఇది ఎంత అబద్ధం అండి ఇది. కాళేశ్వరం నుంచి ఒక చుక్క వదిలిపెట్టలేదు. ఎక్కడి నుంచి అంటే వచ్చింది నీళ్లు ఎల్లంపల్లి నుంచి. కానీ మేధావితనం ఎక్కడ రావాలంటే మేధావితనం పరీక్షల్లో రాసుకో, కానీ జీవితాల్లో రాయవద్దు. ఇప్పుడు మనం ఫైనల్గా మేము అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది పనికిరాదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మా అభిప్రాయం. ఎందుకు పనికిరాదు అంటున్నాం అంటే, ఇప్పుడు ఎట్లయినా ఎల్లంపల్లి నుంచి నీళ్లు పోయినాయి, పంటలు పండినాయి. ఆ ప్రాణహిత నుంచి గ్రావిటీ ద్వారా ఇప్పుడు 90 కిలోమీటర్ల తవ్వి ఉంది. ఆ నీళ్లు వదిలేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? నీకు విద్యుత్తుకే 12-13 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఇది కాళేశ్వరంకి విద్యుత్తుకి. సరే అప్పులైతే ఎట్లయినా తీర్చాల్సిందే అనుకోండి, అప్పులు కూడా ఇంకో 15,000 కోట్లు. ఏదన్నా 20-25,000 కోట్లు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాం. అన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి పెడతావు సంవత్సరానికి? నువ్వు అవి లేకపోయినా ఆ 3 పోతాయి. 3 అంతా 30, మహా అయితే 25-30,000 కోట్లు ఉంటాయి ఆ 3 బ్రిడ్జిలు. మిగిలిందంతా పనికొస్తుంది. నువ్వు కట్టిన మల్లన్న సాగర్ అన్ని పనికొస్తుంది. అందుకని అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇంకా ఇది తెల్ల ఏనుగులాగా ఈ మొత్తం మన కష్టాన్ని మొత్తం అన్ని వర్గాల కష్టం, మన ద్వారా వచ్చే పన్నులు ఇన్నులు అన్నీ కూడా దానిలోకి ఇప్పటికే సస్తున్నారు డబ్బులు లేక. ఇక అయిపోతారు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. అది రద్దు చేయమని